హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీకు కనుక జీమెయిల్ అనేది కొత్త క్రియేట్ చేసుకురాకపోతే ఈ రోజు అయితే మనం ఏ విధంగా కొత్త జీమెయిల్ అనేది క్రియేట్ చేయొచ్చు అని చెప్పేసి నేనైతే ఈ వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నాను. సో నా చిన్న రిక్వెస్ట్ ఏంటిదంటే వీడియో వచ్చేసి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి. అప్పుడు వచ్చేసి మీకు క్లారిటీగా డీటెయిల్గా అయితే అర్థం కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ మీరు ఏం చేసుకోవాలంటే గూగుల్ ఫోల్డర్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి ఓపెన్ చేసుకోవాలన్నమాట. సో దాంట్లో వచ్చేసి మనకి ఈ విధంగా జీమెయిల్ అనే ఆప్షన్ అయితే కంపల్సరీగా ఉంటుంది. ఎవరికైనా సరే దాంట్లోనైతే ఉంటుంది అనమాట. సో అది వచ్చేసి ప్రెస్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ కింద కనబడుతున్న గాట్ ఇట్ మీద ప్రెస్ చేసిన తర్వాత మనకు వచ్చేసి జీమెయిల్ ప్రాసెస్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఆల్రెడీ ఉన్న జీమెయిల్ అయితే కనబడుతుంది. మీకు ఏదైతే ఉందో అది వచ్చేసి కనబడుతుంది. సో కింద మీరు కొత్త జీమెయిల్ అయితే క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి యాడ్ అనదర్ ఈమెయిల్ అడ్రస్ అని చెప్పేసి ఉంది. సో దాన్ని వచ్చేసి ప్రెస్ అయితే చేయాలన్నమాట. ప్లస్ ఐకాన్ అయితే ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగానైతే ఇంటర్ఫేస్లోకి అయితే తీసుకెళ్తుంది అనమాట. సో మీరు ఇక్కడ చూసినట్టయితే గూగుల్ అనే ఆప్షన్ అయితే ఉంది స్టార్టింగ్లో, అది వచ్చేసి ప్రెస్ చేయాలన్నమాట. సో అది ప్రెస్ చేసిన తర్వాత మనకి జీమెయిల్ చెకింగ్ అనేది ఈ విధంగానైతే జరుగుతుంది. మీ స్క్రీన్ లాక్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి అడుగుతుంది అనమాట. అది వచ్చేసి ఇచ్చేసిన తర్వాత మీకు ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ అయితే వేరేగానే చేంజ్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మనకు వచ్చేసి ఆల్రెడీ ఉన్నది అడుగుతుంది అనమాట. ఈమెయిల్ నుంచి లాగిన్ కావాలా లేకపోతే అని చెప్పేసి అడుగుతుంది. సో కింద మీకు కనబడుతుంది క్రియేట్ అకౌంట్ అని చెప్పేసి. సో దాన్ని వచ్చేసి అయితే మనం ఇప్పుడు ప్రెస్ చేసుకోవాలి. సో దాన్ని ప్రెస్ చేసినాక ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఎందుకు జీమెయిల్ క్రియేట్ చేయాలనుకుంటారు అని చెప్పేసి అడుగుతుంది. ఫర్ మై పర్సనల్ యూజ్ అని చెప్పేసి ఆ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని వచ్చేసి ప్రెస్ చేసుకోవాలి. సో దాన్ని వచ్చేసి ప్రెస్ చేసుకున్నాక ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఫస్ట్ నేమ్ అండ్ సర్ నేమ్ అని చెప్పేసి అడుగుతుంది. సర్ నేమ్ వచ్చేసి మీరు ఇచ్చినా ఇవ్వకున్నా పర్వాలేదు. సో ఈ విధంగా అయితే ఫస్ట్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. మీరు ఏ పేరు మీద జీమెయిల్ అనేది క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ పేరు అయితే ఇచ్చేసేయండి. సో ఆ పేరు అయితే ఇచ్చేసిన తర్వాత మీకు నెక్స్ట్ వచ్చేసి ఏ విధంగా కనబడుతుంది అంటే ఎంటర్ చేసినాక నెక్స్ట్ అని ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు డేట్ ఆఫ్ బర్త్ అదే విధంగా జెండర్ అని చెప్పేసి అడుగుతుంది అనమాట. సో మీరు వచ్చేసి సింపుల్ ఏం చేయాలి, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి ఇచ్చేసేయాలన్నమాట. డే ఇచ్చేసేయాలి, అదేవిధంగా మంత్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇచ్చేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ విధంగా ఇయర్ కూడా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ జెండర్ ఫీమేల్ అయితే ఫీమేల్, మేల్ అయితే మేల్ అని చెప్పేసి ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి వచ్చేసి ఇచ్చేసిన తర్వాత మీకు కింద చూసినట్టయితే నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది. సో దాన్ని వచ్చేసి ఇప్పుడు ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనకు వచ్చేసి వేరే ఇంటర్ఫేస్లకు అయితే తీసుకెళ్తుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఇప్పుడు జీమెయిల్ ఏదైతే ఉంటుందో మెయిన్ ఇంపార్టెంట్ అది వచ్చేసి క్రియేట్ చేసుకోమని చెప్పేసి అడుగుతుంది అనమాట. సో మీరు వచ్చేసి @gmail.com అని చెప్పేసి ఆల్రెడీ ఇక్కడనే ఉంటుంది. మీరు వచ్చేసి జస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మీకు ఏదైతే పేరు కావాలో ఆ పేరు మీదనైతే జీమెయిల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సింపుల్గా ఇక్కడ మీరు యూజ్ చేసిన విధంగానైతే వాళ్ళు చెప్పిన విధంగానైతే మీరు అనేది జీమెయిల్ అనేది క్రియేట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కింద మనకి ఏమని ఇచ్చింది, యూ కెన్ యూజ్ లెటర్స్ నంబర్స్ అండ్ ఫుల్ స్టాప్స్ అని చెప్పేసి ఇచ్చింది అనమాట. సో ఆ రకంగా మనం వచ్చేసి జీమెయిల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫ్రెండ్స్ నేను వచ్చేసి జీమెయిల్ అనేది క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే వచ్చిన. ఇప్పుడు వచ్చేసి మీరు మెయిన్గా ఏం చేసుకోవాలి, పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. దానికి వచ్చి ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే ఇచ్చేసేయాలన్నమాట. ఏదైతే మీకు గుర్తు ఉంటుందో డైలీ వాడుతున్న కొద్దీ అది వచ్చేసి ఇచ్చేసేయాలన్నమాట. మీ ఇమాజినేషన్ ప్రకారం మీ పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో మీకు ఆల్రెడీ తెలిసిందే, అది చెప్పకర్లేదు. సో ఆ విధంగానైతే ఇచ్చేసేయండి. మీకు ఎవరికైతే తెలియకుండా ఉంటుందో స్ట్రాంగ్ పాస్వర్డ్ అది వచ్చేసి ఇచ్చేసిన తర్వాత మీరు మళ్ళీ ఏం చేయాలంటే ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే ప్రెస్ చేయాలి. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ కొద్దిగా లోడింగ్ అనేది తీసుకుంటుంది. ఈ లోడింగ్ తీసుకున్న తర్వాత మీకు ఈ విధంగానైతే యాడ్ ఫోన్ నెంబర్ అని చెప్పేసి కావడం అయితే జరుగుతుంది. సో మీరు ఇక్కడ కావాలనుకుంటే ఫోన్ నెంబర్ అనేది ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు, లేకపోయింది అనుకోండి మీరు స్కిప్ కూడా చేయవచ్చు అనమాట. సో మీకు తర్వాత కూడా యాడ్ చేసుకోనికి ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి ఫైనల్ అయితే కాదు, నెక్స్ట్ టైం కూడా మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్గా నేనేం చేస్తున్నా, ఫోన్ నెంబర్ అనేది యాడ్ చేయకుండానే డైరెక్ట్ ఏం చేస్తున్నా అంటే కిందికి అయితే ఈ విధంగా స్క్రోల్ చేసి స్కిప్ అనే ఆప్షన్ మీద ప్రెస్ అయితే చేస్తున్నా. సో ఇక్కడ కూడా ఫ్రెండ్స్ కొద్దిగా ఒక 1-2 సెకండ్స్ అనే టైం తీసుకున్న తర్వాత మనకు వచ్చేసి వేరే ఇంటర్ఫేస్లకు అయితే తీసుకెళ్తుంది. ఇప్పుడు వచ్చేసి మన క్రియేషన్ వచ్చేసి ఏదైతే జీమెయిల్ ఉంటుందో అది వచ్చేసి కంప్లీట్గా సెటప్ అయితే అయిపోయింది అనమాట. మనకు వచ్చేసి కొత్త జీమెయిల్ ఇప్పటివరకు ఏదైతే క్రియేట్ చేసామో అది వచ్చేసి కంప్లీట్గా వచ్చిందనమాట. సో ఇప్పటి నుంచి మీ జీమెయిల్ అకౌంట్ వచ్చేసి ఇదే అనమాట. సో దాని మీద ప్రెస్ ఇవ్వగానే ఫ్రెండ్స్ మీకు ఈ విధంగా ప్రైవసీ అండ్ టర్మ్స్ అని చెప్పేసి ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో కిందికి కనుక మీరు స్క్రోల్ చేసినట్టయితే మీకు వేరే ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ ఐ అగ్రీ అని చెప్పేసి ఉంది కదా, సో దాన్ని అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా బ్లూ కలర్లో ఉన్న ఐ అగ్రీ అని ప్రెస్ చేసిన తర్వాత మీకు వచ్చేసి కంప్లీట్గా ఒక సెటప్ అనేది క్రియేట్ కావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి స్టార్టింగ్లో ఏ విధంగా లోడింగ్ పడ్డదో ఆ విధంగానైతే పడుతుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ మీకు ఏదైతే ఇంతవరకు ఉండేనో ఆ జీమెయిల్ అయితే చూపెడుతుంది అనమాట. సో దాని మీదనైతే ప్రెస్ ఇవ్వగానే మనకు వచ్చేసి ఆ జీమెయిల్ ఏదైతే ఉంటుందో పాత అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో మీరు వచ్చేసి ఇప్పటి నుంచి వేరే దాంట్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవచ్చు. దాన్ని ఏ విధంగా షిఫ్ట్ చేయాలంటే పైన కనబడుతున్న మీ ఐకాన్ ఏదైతే ఉంటుందో జీమెయిల్ అకౌంట్ ఆల్రెడీ ఉంటుంది కదా, సో దాన్ని వచ్చేసి ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఏదైతే కొత్త యాడ్ చేసినామో అది వచ్చేసి ఇక్కడ కనబడుతుంది అనమాట. సో దాన్ని వచ్చేసి ప్రెస్ చేసినట్టయితే మీకు ఈ జీమెయిల్కి అయితే తీసుకెళ్తుంది అనమాట.
సో ఈ విధంగా మీరు వచ్చేసి కొత్త జీమెయిల్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి వాడుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఏదైతే కొత్త జీమెయిల్ ఉందో ఈ విధంగా మనం వచ్చేసి సింపుల్గానైతే క్రియేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మంచి మంచి ట్రిక్స్ మొబైల్ సంబంధించిన ఏవైతే ఉంటాయో అవి వచ్చేసి మన ఛానల్లో డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు వచ్చేసి మిస్ కాకుండా అయితే చూడనీకైతే ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో వెళ్దాం. బై ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇలాంటి మొబైల్ సంబంధించిన చాలా ట్రిక్స్ అయితే ఉన్నాయి, ఒక్కసారి విజిట్ అయ్యి చూడండి. సో మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. సో ఇలాంటి మంచి మంచి మొబైల్ ట్రిక్స్ సంబంధించిన మీకు ఏవైతే ఉంటాయో అవి వచ్చేసి డీటెయిల్గా క్లియర్గా అయితే చెప్పడం జరుగుతుంది కాబట్టి ఒక్కసారి మన ఛానల్ ఏదైతే ఫ్రీ టైం ఉంటుందో మీకు, సో అప్పుడు వచ్చేసి చెక్అవుట్ చేయడానికి అయితే ట్రై చేయండి.